మినిస్టర్ ఇంట్లోంచి వెళుతున్న రుద్రాణిని చూసి నిజం తెలుసుకుని రుద్రాణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అప్పు. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు రుద్రాణికి ఏం షాక్ ఇచ్చింది? రుద్రాణి నిజాన్ని ఎలా ఒప్పుకుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ చూస్తే రుద్రాణి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నా పేరు బయటికి రాకుండా ఎలాగైనా మేనేజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. అప్పు చాలా హ్యాపీగా ఉంటుంది, కళ్యాణ్ కూడా హ్యాపీగానే ఉంటాడు. కానీ నువ్వొక విషయం గమనించావా కూచి? ఏంటి? ఏంటి పొట్టి అది? అదే అసలు అక్కడ మరో ఇద్దరు పాపలు ఉండగా కావ్య అక్క పాపనే అసలు ఎందుకు మినిస్టర్ తీసుకోవాలి అనుకున్నాడు? అసలు మినిస్టర్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును, మినిస్టర్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారేమో అనిపిస్తుంది. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే సరిపోతుంది కదా అని నిర్ణయించుకుంటారు అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళ డౌట్ని. ఇక్కడ చూస్తే మినిస్టర్ దగ్గరికి రాణి వస్తుంది రుద్రాణి. రుద్రాణితో మాట్లాడడానికి కూడా ఇష్టపడడు. ఇక మినిస్టర్ అయితే, మినిస్టర్ గారు నన్ను క్షమించండి, నేను మీ పాప విషయంలో తప్పే చేశాను, ఇంకా అలాంటి తప్పు అస్సలు చేయను, నేను మీకు సపోర్ట్ చేశాను కదా మినిస్టర్ గారు, నా పేరు మాత్రం బయట పెట్టొద్దని చెప్పి అప్పు కళ్యాణ్ వస్తున్నారని భయపడి లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోగా అప్పు కళ్యాణ్ అక్కడికి వచ్చి, మినిస్టర్ గారు అక్కడ మరో ఇద్దరు పాపలు ఉండగా మా కావ్యక్క పాపని ఎందుకు తీసుకున్నారు? పైగా మీరే పాపని చంపించాలని వచ్చి తర్వాత నిజం ఎందుకు చెప్పారు? మీ వెనక ఎవరైనా ఉన్నారా అంటే అది టైం, నా టైం అలా ఉండబట్టి నేను అలా తప్పు చేశాను, నా తప్పు తెలుసుకున్నాను కాబట్టి సరిదిద్దుకున్నాను అని మినిస్టర్ అయితే అక్కడ మేనేజ్ చేస్తాడు. ఇక్కడ చూస్తే ఇక కావ్య అయితే తను పెట్టబోతున్న ట్రస్ట్ గురించి చెప్తుంది. అందరూ హ్యాపీగా నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పేసి ఇక వాళ్ళందరూ కూడా కావ్యకు సపోర్ట్ చేస్తారు. అప్పు కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత, మినిస్టర్ గారు నా పేరు చెప్పకుండా చాలా మంచి పని చేశారు, చాలా థ్యాంక్స్ మినిస్టర్ గారు. రుద్రాణి, నీ గురించి నేను ఎంతో కాలం నిజం దాచిపెట్టలేను కాబట్టి నువ్వు కూడా మారి ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పి నీ అంతటా నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో, లేకపోతే నేనే నిజాన్ని బయట పెట్టాల్సి వస్తుంది. సరే సరే మినిస్టర్ గారు, నా పేరు బయట పెట్టుకుని ఉంటే చాలు, ఇక నేను ఎలాంటి తప్పులు చేయను, త్వరలోనే నా తప్పు తెలుసుకుంటానంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది గబగబా. ఇక రుద్రాణి మినిస్టర్ దగ్గర నటిస్తూ వెళ్ళిపోతున్న అప్పు కళ్యాణం కారు అద్దంలోంచి అప్పుకి మినిస్టర్ ఇంట్లోంచి గబగబా బయటకు వచ్చి కార్ ఎక్కడం అనేది రుద్రాణిని చూసేస్తుంది. అప్పు అయితే రుద్రాణి స్పీడ్గా లోపల నుంచి రావడం, అలాగే కార్ ఎక్కి వెళ్ళిపోవడం అనేది చూసిన అప్పు ఒక్కసారే షాక్ అయిపోతుంది. కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పేసి కారు ఆపేసరికి, చూసావా రుద్రాణి మినిస్టర్ గారి ఇంట్లోంచి ఎంత గబగబా వెళ్ళిపోతుందో చూసావా? అంటే ఖచ్చితంగా పాప మినిస్టర్ చేతిలోకి రావడం వెనకాల రుద్రాణి హస్తం ఉంది, మనం వెళ్ళి ఆ మినిస్టర్ దగ్గరే తేల్చుకుందాము అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికైతే వెళతారు. ఏంటండి మళ్ళీ వచ్చారేంటి అని చెప్పి అంటూ ఉండగానే, మినిస్టర్ గారు మీరు మా అక్క విషయంలో అన్యాయం చేశారు, ఆ తర్వాత మీ తప్పుని ఒప్పుకున్నారు, అలా ఒప్పుకొని మా పాపని మాకు తిరిగి ఇచ్చేశారు. మీ వెనక ఎవరైనా ఉన్నారంటే మీరు నాకు నిజం చెప్పలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా మీరు నిజం చెప్పే తీరాలి. మీ లోపల నుంచి రుద్రాణి గారు రావడం మేము చూసాము, రుద్రాణి మీ వెనుక ఉందో లేదో మాకు నిజం చెప్పండి సార్, ఈ విషయంలో కూడా మాకు హెల్ప్ చేయండి. మీ విషయంలో మా అక్క బావ ఎంతో చేశారు, తన హస్తం ఉందో లేదో మీరు నాకు నిజం చెప్పాలి సార్, మీరు అబద్ధం చెప్పరని ఆశపడుతున్నాను అని చెప్పి అంటూ ఉండగానే, అది కాదు కళ్యాణ్ గారు, అప్పు గారు నేను చెప్పేది ఒకసారి వినండి. లేదు సార్, మాకు నిజం తెలియాల్సిందే. సరే అయితే పదండి, నేను మీ ఇంటికే వస్తాను అని చెప్పేసి ఇక ఇంటికైతే వస్తాడు మినిస్టర్. సార్ మళ్ళీ ఏమైంది సార్ అని చెప్పి అంటూ ఉండగానే, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నేను మీ పాపని తీసుకోవడానికి నా వెనుక ఒక వ్యక్తి అయితే ఉన్నారు అని చెప్పి అంటూ ఉండగానే రాహుల్ రేఖ ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంటి మినిస్టర్ వచ్చి నిజం చెప్పేస్తున్నాడు, ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోగానే తనకి సంబంధించిన ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ని పంపించి ఇక అక్కడి నుంచి రుద్రాణిని తీసుకురమ్మని చెప్పిస్తుంది అప్పు. అయితే రుద్రాణిని తీసుకుని ఇంటికి అయితే వస్తారు. సార్ ఎవరున్నారు? మీ వెనుక
మా పాపనే తీసుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేసి ఇంత కథ నడిపించింది ఎవరో చెప్పండి సార్ అని చెప్పేసి రాజు ముందుకైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఎవరో కాదు, మీ ఇంటి మనిషే నాకు సపోర్ట్ చేశారు. అప్పటి వరకు నాకు ఆలోచన కూడా రాలేదు. కానీ రుద్రాణి గారు నా దగ్గరికి వచ్చి ఇక ఇంక్యుబేటర్లో ఉన్న మీ పాపని తీసుకోమని చెప్పారు. ముందు నేను ఎంతగానో ఆలోచించాను, కానీ రుద్రాణి గారు ఇచ్చిన ధైర్యంతోనే మీ పాపని మార్చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రుద్రాణి గారు వచ్చి తన గురించి నిజం బయట పెట్టొద్దని ఇక ప్రాధేయపడితే నేను అప్పు కళ్యాణ్ ఇద్దరు వచ్చినా నిజాన్ని చెప్పలేదు. కానీ అప్పు పోలీస్ ఆఫీసర్ కాబట్టి తను నా ఇంట్లోంచి వస్తున్న రుద్రాణిని చూసి నన్ను నిలదీయడంతో ఇప్పటి వరకు నా కారణంగా మీ కుటుంబానికి జరిగిన అన్యాయం చాలు. ఇప్పటికైనా నేను నిజం చెప్పకపోతే పగతో రగిలిపోతున్న రుద్రాణి ఏదైనా చెయ్యొచ్చు. తన కొడుకుకి ఈ ఇంటి ఆస్తిని మొత్తం కూడా ఇవ్వాలి అనే ఒక దుర్బుద్ధితో ఇదంతా చేయిస్తుంది. ఇంకా కూడా తనలో పగ చల్లారలేదు అని చెప్పేసి మినిస్టర్ నిజమైతే చెప్పేస్తాడు. ఈలోగా కానిస్టేబుల్స్ అయితే రుద్రాణిని తీసుకుని అక్కడికి వస్తారు. ఎంత పని చేశావు, అసలు నువ్వు మనిషివేనా? నీకు నీ ఇంటి కూతురు స్థానాన్ని ఇస్తే నువ్వు ఆ స్థానాన్ని పాడు చేసుకుని కుట్రలు కుతంత్రాలు చేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకున్నావు. నువ్వు బయటకు వెళ్ళిపోయినా నీ కొడుకుని కూతుర్ని ఇంటి బిడ్డల్లాగే చూసుకుంటూ వాళ్ళకిచ్చే మర్యాదను వాళ్ళకిస్తూ వాళ్ళని గౌరవంగా చూస్తూ ఉన్నా ఇంకా నీ స్వార్థ బుద్ధిని మానుకోకుండా ఈ ఇంటి వారసురాలనే మాకు దూరం చెయ్యాలని చూస్తావా? చిచి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. నీలాంటి దాన్ని చంపి పడేయాలని చెప్పి అంటూ ఉండగానే ఈ కప్పు ఒక్కసారి గన్ తీసి అసలు నిన్ను బ్రతకనివ్వకూడదు, నిన్ను చంపేస్తే మా కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఉండవు, నిన్ను ఇలా బయట వదలకూడదు అని చెప్పి అంటూ ఉండగా అప్పు ఆవేశపడకు. లేదక్క, దీనివల్లే నువ్వు నేను మన కుటుంబం ఎంతగానో బాధపడుతున్నాం. నువ్వు పోలీస్ ఆఫీసర్ కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా దీనికి శిక్ష వేస్తేనే ఇక రుద్రానికి బుద్ధొస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే దీనికి జీవితకాలం కారాగార శిక్ష విధించమని ఇక పోలీసులకు చెప్తూ ఉంటుంది. లేదు లేదు, నన్ను క్షమించు, ఆస్తి మీద ఆశతో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అని చెప్పి ఇక రెండు చేతులు జోడించి ఆ కుటుంబాన్ని అప్పుని ప్రాధేయపడుతూ ఉంటుంది. నువ్వు ఎంతగా ఇక కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా కన్నీళ్లు కార్చినా సరే మేం మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు శిక్ష అనుభవించాల్సింది. ఇప్పటి వరకు నిన్ను క్షమించే మేము తప్పులు చేసి కష్టాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇంకా నిన్ను క్షమించి మా కుటుంబాన్ని కష్టాల్లో పడేయలేరు. ఎవరు చెప్పినా నిన్ను మాత్రం విడిచే ప్రసక్తే లేదు. నీకు జైలు శిక్ష పడుతుంది అంటూ గన్ గురిపెట్టి పోలీసుల్ని ఇక రుద్రాణిని తీసుకుని వెళ్ళిపోమని రుద్రాణిపై కేసు పెట్టి రుద్రాణిని అరెస్టు చేయించి రాహుల్ రేఖకు రుద్రాణికి దిమ్మద్రికే షాక్ అయితే ఇచ్చేస్తుంది. ఇక అప్పు అయితే అలా రుద్రాణి నిజస్వరూపం బయటపడి రుద్రాణికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.